ధ్యానంలో మనం నిమగ్నమైనప్పుడు భగవంతుడు మనం చెప్పుకుంటుంది ధ్యాన యోగం 6వ అధ్యాయం అనేది గుర్తుంది కదా మీ అందరికీ. 18వ శ్లోకం. మన గుణాలు మార్చుకున్నాము, పద్ధతులు మార్చుకోండి అని చెప్పారు. ఏ విధంగా మార్చుకోవాలో చెప్పారు. ఇప్పుడు భగవంతుడు మన శరీరంలో మన ధ్యానంలో కూర్చున్నప్పుడు గాని, మేల్కుతో ఉన్నప్పుడు గాని, నిద్రిస్తున్నప్పుడు గాని, సుషుమ్నంలో ఉన్నప్పుడు గాని, అంటే మొత్తానికి బ్రతికి ఉన్నప్పుడు అని ఒక మాటతో చెప్పేసుకోవచ్చు. ఈ బ్రతికి ఉన్నప్పుడు లోపల ఉన్న చైతన్యం మన శరీరంలో ఎలా ఉంటుంది అని గనక మనం తెలుసుకుంటే, మనల్ని ఎలా కాపాడుతూ ఉన్నాడు. భగవంతుడు నాకు వద్దు అని నీ మనసుకు నువ్వు చెప్పినా భగవంతుడు నిన్ను వదులుకోడు. అటు ఎట్లా వదులుకోడు? భగవంతుడు వదులుకున్నాడు అనంటే ఇంకా శవమే. భగవంతుడు ఉన్నాడు అంటే శివం కదా. భగవంతుడు ఉన్నాడు అనంటే శివం, భగవంతుడు వదిలాడు అంటే శవం. ఈ ఈ ఇప్పుడు నువ్వు శవానివా శివానివా అని తెలుసుకోవడానికి శివం మాట్లాడుతున్నాం కదా, శివం చూస్తున్నాం కదా, శివం. ఈ శివం అనేది ఎలా ఉన్నాడు మన లోపల అనే దాని గురించి ఒకటి విషయం తెలుసుకున్నాం అమ్మా. మనం ఏంటి, భగవంతుడు నాకు వచ్చే ఆ భగవంతుడు నేను పూజిస్తే నాకు వచ్చే ఆదాయం ఏంటి అసలుకి? ఎందుకు నేను భగవంతుడిని పూజించాలి? మరి బజార్లో తిరిగితే పొయ్యేదేంటి? భగవంతుని పూజిస్తే వచ్చేదేంటి? మనం బజార్లో తిరిగితే కలిగే నష్టం ఏమిటి అని చాలా మంది మనకు ఆలోచిస్తుంది. పర్దాకులు భగవంతుడు అనుకోవటం ఎందుకురా అని. అయితే మీరు బజార్లో తిరిగేటప్పుడు నాకు కలిగే నష్టం ఏమి లేదు, నేను బజార్లోనే తిరుగుతాను అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు మా వారు, మీరు నేను ఏకమే అనేది భగవంతుడు చెప్తూ ఉన్నాడు. మీరు నేను అందరం ఒకటే, మీరే మావారు. మరి నన్ను మీ వారుగా అనుకున్నా అనుకోపోయినా నేను మీ వాడిని అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. ఈ సంబంధమే కలిగి ఉంటాను నేను మీ వాణ్ణి కాదని మీరు అనుకున్నా నేను మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు మాత్రం ఖచ్చితంగా నా వారే. మీలోని దైవత్వమే నేను, అంటే నీలో చైతన్యాన్నే నేను. ఈ చైతన్యం అనేది ఎట్లా ఉంటున్నాను? మీలో అందరిలో కూడా ఏకత్వంగా ఉంటాను. ఒకే రకం మాదిరిగా ఉంటాను నేను. వీళ్ళలో ఎక్కువ, వీళ్ళలో తక్కువ, వాళ్ళని పూజిస్తే ఎక్కువ, వీళ్ళని హోమం చేస్తే అట్లా కాదు. నేను అందరిలో ఒకే రకంగా ఉంటూ ఉంటాను. మీరు ఉపయోగపెట్టుకునే దానికి తగ్గట్టుగా మీరు ఉపయోగపెట్టుకుంటుంటారు నన్ను. నీ లోపల ఉన్న శక్తిని మీరు తగ్గట్టుగా మీరు ఉపయోగపెట్టుకుంటూ ఉంటారు. అయితే అట్లా ఉపయోగపెట్టు